హాయ్ అండి, మీ లక్ష్మణ్ సెన. ఇప్పుడు నా అన్వేషణ గురించి ఒక మాట. ఒక పెద్ద వ్యక్తి అంటే గరికపాటి లక్ష్మీనరసింహ, ఆయన ఎలాంటి వ్యక్తి దేశం మొత్తం తెలుసు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అలాంటి మంచి వ్యక్తి ఒక సాంప్రదాయాన్ని చాలా క్రమబద్ధంగా వివరించిన ఆయన ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడాలి అంటే కొన్ని విలువలతో కూడుకున్న మాటలు అవి మంచిదిని గురించి చెప్పినప్పుడు అది సపోర్ట్ చేసి మాట్లాడాలి. దాన్ని అంటే పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు కదా. వీడు ఎవడండి, వీడు ఎక్కడ పుట్టాడండి? విదేశాల్లో పుట్టాడా ఈ నా అన్వేషణ అన్నాడు? మన దేశంలో పుట్టి మన దేశంలో ఇదయ్యి వీడు ఎక్కడికి వెళ్ళి 4 దేశాలు తిరిగి వచ్చినప్పుడు ఏం నేర్చుకుంటాం? నా అన్వేషణ అనే వ్యక్తి ఏం నేర్చుకుంటాం? సాంప్రదాయం ఏం ఇస్తాడు? ఏమిస్తాడు మెసేజ్? అసలు చెప్పండి, ఏమిస్తాడు మెసేజ్? 10 ఊర్లు తిరిగేసి ఎవరితో పడితే వాళ్ళతో రొమాన్స్ చేసుకొని ఇవన్నీ చేసి ఏదో ఇలాంటి లేనుకొని చెత్త వీడియోలు చూపిస్తే ప్రజలు సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్లు చేసేయండి, ఇది అది ఇదేనా? ఏం మెసేజ్ ఇచ్చినట్టుగైతే ఆయన గరికపాటి లక్ష్మీనరసింహ గారు ఏం మాట్లాడారు? ఆయనకి ఇవ్వాల్సిన విలువేంటి? అసలు శివాజీ గారు ఎంత స్పష్టంగా మాట్లాడారు. ఒక తెలుగు పదాన్ని అతి తెలుగులో మాట్లాడితే వేరేగా ఉంటుంది కదా, అది అలాగ వాడుకోడు. ఆయన అనేసి ఒక పదం అన్నాడు, అది తప్పు లేదు. అసలు చాలామంది ఈరోజు ఆయనకి ఎంకరేజ్ చేస్తాను. వీలైతే ఎంకరేజ్ చేసి మాట్లాడు. నువ్వు 4 దేశాలు తిరిగేసి నువ్వు ఎక్కడోడివి? ఇండియాలో ఉన్నోడవే కదా, అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నోడవే కదా. ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం మన దేశానికి ఎంత చరిత్ర ఉందో తెలుసా? కర్మభూమి. నువ్వేంట్రా ఇక్కడ బతికినోడు అక్కడికి వెళ్ళి ఇలా అలా ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం? చాలామందికి చెప్తాను, ఇలాంటి వాడిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ నా అన్వేషణ అనే వ్యక్తి వీడి తెలుగుడు కానట్టుగా ఉన్నాడు. అసలు వీడు రొడ్డ, అసలు అనకూడదు. కొంచెం ఇంకి జ్ఞానం మంచిది, ఎంకరేజ్ చెయ్యి, అది మంచిదే. అంతే తప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇది ఇచ్చారని చెప్పి అది ఇచ్చారని చెప్పి నువ్వు ఈరోజు 1,00,000 మంది సబ్స్క్రైబ్స్ అయ్యారని చెప్పేసి డబ్బులు వస్తాయి అనేసి ఎలా పెడతారుగా పబ్లిసిటీ అయిపోవడం, అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. మరో సాంప్రదాయం షూటింగ్ అవుతుంది, అది కామన్. అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన ఉన్నట్టుగా ఏదో అన్నారు. ఆయన అన్నదాన్ని ఈయన సపోర్ట్ చేశారు. ఆయన ఏజ్కైనా మనం విలువ ఇవ్వాలి కదా.